టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకానా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చల పెంచి కొట్టు బాక్సులు వల్గేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకుంటే నాది లట్టు హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి జోష్ ఎందుకుందో తెలుసా? చెప్పు. అందమైన బామ్మలు మెరుపు తీగలు ఈ మన్మధుడికి టైం వచ్చేసింది. ఎంతకాలం ఈ మొహం చూడాలి? ఇప్పుడు చూడు ఎంతమంది అందగత్తలు ఉన్నారు. చూసి చూసి చిరాకేసిందమ్మా. కార్తీక్ రోజు ఉండేది నేనే, నువ్వు ఈ ఒక్క రోజు కోసం ఆవేశ పడకు. లేదు, ఒక్క రోజైనా ఒక్క క్షణమైన వీళ్ళతోనే. మనం ఈ రోజు వచ్చాం ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ కి ఖమ్మం. ఎటు చూసినా ఈ రోజు ఆడవాళ్ళ అమ్మాయం కాసుకోవాల్సింది మాతోటే. ఎస్, మీతోటే. నేను ఆడ ఉంటా ఈడ ఉంటా, ఎక్కడ పడితే అక్కడ ఉంటా. సో ఏదేమైనా ఇటు ఒక టీం అటు ఒక టీం డిబేట్ చేద్దాం, కానీ వారు వన్ సైడే ఉంటది. ఇదే జోష్ ని రెట్టింపు చేయడానికి మనం వెళ్ళిపోదాం ఫస్ట్ రౌండ్. తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అమ్మాయిలు సెల్ఫీలు ఎందుకు తీసుకుంటారు? మేకప్ ఎక్కువ ఉందో లేదో అని చూసుకోవడానికి సెల్ఫీలు ఎక్కువ తీసుకుంటారు. మేకప్ ఎక్కువ ఉంది అనుకో, ఏం చేస్తారు? మేకప్ అంతే ఉంచుకొని ఫొటోస్ ఇస్తాం. అంతేగాని ఫిల్టర్లు వాడతానని మటుకు చెప్పవు. మేకప్ లేకుండా వాడేది వీళ్ళక్క, మనం ఎప్పుడు బ్యూటీగా ఉంటాం. ఫిల్టర్ లేదు మనకి. సెల్ఫీలు ఎందుకు తీసుకుంటాం? వరల్డ్ వైడ్ సెల్ఫీ కాంపిటీషన్ పెడితే మేమే ఫస్ట్ అని నిరూపించుకోవడానికి. అంటే ఫోటోలు తీయడానికి ఎవరు లేనప్పుడు వేరే ఆప్షన్ లేక సెల్ఫీ దిగుతారు. ఏ నిజం చెప్పు దొంగ. ఏ ఇది కాదు, ఎవరు ఉన్నా కూడా మీరే సెల్ఫీ దిగుతారు కదా. సెల్ఫీలో కొన్ని పోజులు ఉంటాయి, ఎలా ఉంటాయి? వస్తే నువ్వు రావే రావే. సెల్ఫీ తీసుకునేటప్పుడు మా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవడం కోసం తీసుకుంటాం. ఈ ఎంటర్టైన్మెంట్ ని జోష్ ని ముందుకు తీసుకెళ్తూ నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాం. ఆడుతూ పాడుతూ. గాయత్రి, ఇప్పటి వరకు అందమైన అమ్మాయిలతో అందమైన ఆన్సర్లు విన్నాం కదా. ఇదే అందమైన అమ్మాయిలు టఫ్ గేమ్ ఆడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? అదే చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు మనం ఆడబోయే గేమ్ అదే. ఏంటా గేమ్? ఆ గేమే టగ్ ఆఫ్. ఈ గేమ్ లో పార్టిసిపేట్స్ కావాలి కాబట్టి పార్టిసిపేట్ ని పిలుద్దాం. నీ సైడ్ నుంచి వెళ్ళి ముగ్గురు, నా సైడ్ నుంచి వెళ్ళి ముగ్గురు. టగ్ ఆఫ్ లో విన్ అవ్వడానికి కార్తిక్ టీం రెడీగా ఉంది, గాయత్రి టీం కూడా రెడీగా ఉంది. ఎస్, ఇంతమంది రెడీగా ఉన్నప్పుడు మనం ఇక్కడ వెయిట్ చేద్దు. ఈ గేమ్ ఆడాలంటే ఫీల్డ్ లోకి వెళ్ళాల్సిందే. కమ్ ఆన్ కమ్ ఆన్ గర్ల్స్. ఓకే కార్తీక్, గెలిచేది మా టీమే. ఓకే రెడీ, అది కూడా చూద్దాం. చూసుకుందామా? చూసుకుందాం. గర్ల్స్, ఈ గేమ్ ఎలా ఆడాలంటే మా టీం నుంచి ఒకరు, మీ టీం నుంచి ఒకరు ఆడతారు. ఆడినప్పుడు ఎవరైతే గట్టిగా పట్టుకొని లాగి అవతల వ్యక్తిని వాటర్ లో పడేస్తారో వాళ్ళు విన్నర్స్, వాటర్ లో పడిన వాళ్ళు లూజర్స్. ఓకే,
ఏది అది మీరే ఓహో. ఓడిపోయేది. ఏది ఓడిపోయేదా? Yeah. అది చూద్దాం. 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 ఫస్ట్ ఆడిన తర్వాత డిసైడ్ చేద్దాం. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఇస్తాము, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ఇస్తాము. ఓకే గాయత్రి, గేమ్ ఆడడానికి మా టీం నుంచి నేహ రెడీగా ఉంది. మరి గాయత్రి టీం నుంచి రెడీగా ఉంది మా రమ్య. చూసావా ఇక్కడే భయపడుతున్నావు కార్తీక్. హలో. మామూలుగా ఉండదు నేహ, ఒక అడుగు ముందుకే. అబ్బా! చూసావా? ఒక్క అడుగు ఇలా వేసిందిలో భూమి టిటిటిలో ఒరిగిపోయింది. అవునా? అది పవర్ అంటే. రెడీ 1 2 3 గో. నేహ 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 కూసోయే బెగి బెల్టే పెట్టేయే నీ సెంటర్ కొస్తా స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు. ఎస్ నేహ, నువ్వు గెలుచుకున్నావు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. నెక్స్ట్ పార్టిసిపేట్ రెడీగా ఉంది. కార్తిక్ టీం నుంచి తన్మే వస్తుంది. గాయత్రి టీం నుంచి వస్తుంది చందన గెలవడానికి. ఏయ్ చంద్ర, రెడీ 1 2 3 గో. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక కాటుగా కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సుట్టిగా చూసి దిల్లు టైటే చేసావే. ఆ ఫోర్స్ లో లాగు ముందుకు వచ్చేస్తుంది. తీసుకో 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 తన్మే గుంజు చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా నన్నేడిపిస్తున్నావే చంద్ర, తన్మయ్ తన్మయ్ గుంజు తన్మయ్ ఇంకోటి యాడ్ చేసుకో ఇటు అడి తిరిగమ్మా. తన్మయ ఇంకోటి యాడ్ చేసుకో. రాడుల కొంగు తాకి పడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. చందన, రమ్మంటే ఇక్కడికి కాదు దాంట్లోకి. ఓకే, తన్మయ అద్భుతంగా ఆడింది. రాధిక 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 సూపర్ పవర్. తన్మయ, నువ్వు గెలుచుకున్నావు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. మా చందన ఏం తక్కువ తినలేదు, చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. మధ్యాహ్నం ఇంత తిన్నదట వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు. ఏమో కోట్లు చేంజ్ చేసినా తాళ్లు మార్చినా విక్టరీ మాదే. అది అప్పుడు ఇప్పుడు మాదే. అవునా? సరే, ఈ ఒక్కసారి మీరు అటు నుంచి ఆడండి, మేము ఇటు నుంచి ఆడదాం. ఎవరు గెలుతారో చూద్దాం. ఈసారి డెఫినెట్ గా గెలవబోయే టీం గాయత్రి టీం, కీర్తి. 3 2 1 go. అమ్మాయి వచ్చేసింది లాగేసే అంతే వచ్చేసింది. ఆల్మోస్ట్ వచ్చేసింది. కీర్తి, నీకు ఎందుకు అనిపించింది అటు వెళ్ళి ఆడదామని? అటు గ్రిప్ ఎక్కువ ఉంది కదా అక్క, అంటే అటు గెలుస్తున్నారు, వాస్తు ఎక్కువ. అటు వాస్తు బలం ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా గాయత్రి టీం గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ టీ షర్ట్ ని. ఓకే, గాయత్రి టీం నుంచి ఫైనల్ గా కీర్తి గెలిచింది, టీ షర్ట్ విన్ అయింది. 1 2 3 గాయత్రి
గాయత్రి టీం కూడా ఒక టీ షర్ట్ వచ్చింది. అమ్మాయి కష్టపడాడు, వెరీ గుడ్. ఓకే, మొత్తానికి అయితే చెప్పాము కదా ఎవరు ఎక్కువ జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ గెలుచుకుంటే ఆ టీమే విన్నర్స్ అని. 1 2 3 కార్తిక్ టీమే విన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయిలు చాక్లెట్లను ఎందుకు ఎక్కువగా తింటారు? చాక్లెట్ పేపర్స్ ని అమ్మేసి కేజీస్ లో ఆనియన్స్ కొనడానికి. చికెన్ టికెలు గిన్నెలు ఇద్దరని తెలుసు కానీ ఇది మాత్రం నాకు తెలియదు. చాక్లెట్ కావాలి అమ్ముతారు, కొంటారు కదా. ఎవరు కొంటారు, మీరేనా మళ్ళీ? చాక్లెట్స్ కూడా మా అమ్మాయి లాగే చాలా స్వీట్ గా ఉంటాయి కాబట్టి తింటారు. చెప్పు, అమ్మాయిలు చాక్లెట్లు ఎక్కువ ఎందుకు తింటారు? సినిమాల్లో హీరోలు హీరోయిన్లకి చాక్లెట్లు గిఫ్ట్ గా ఇస్తారు కాబట్టి నేను కూడా చాక్లెట్స్ తీసుకొని గిఫ్ట్ గా తింటా. ఓకే, మీకు మీరే కొనుక్కొని గిఫ్ట్ అనుకుంటారు. మరి మన నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయిలు పద్ధతిగా ఎప్పుడు రెడీ అవుతారు? వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు. చెప్పు, అమ్మాయిలు ఎప్పుడు పద్ధతిగా రెడీ అవుతారు? అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పద్ధతిగా రెడీ అవుతాం. ఎందుకు ఎందుకు? ఆ ఒక్క రోజన్న పద్ధతిగా చూపించొచ్చని. ఆ ఒక్కరోజే పద్ధతిగా ఉండి తర్వాత రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా నువ్వు ఒక పని చేయి, ఆన్సర్ కాకుండా డాన్స్ కూడా అప్పుడప్పుడు. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే నెక్స్ట్ క్వశ్చన్, అసలు మీరు అమ్మాయిలేనా అని ఎవరైనా ఎప్పుడు అంటారు? గోవాకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసినప్పుడు. లాలేస్తాడే, మడత పెడతాడే. అసలు మీరు అమ్మాయిలేనా అని ఎవరైనా ఎప్పుడు అంటారు? ఎవరైనా బాగా రక్తం వచ్చినప్పుడు కొట్టినప్పుడు అప్పుడు నువ్వు అమ్మాయివేనా అంటారు. ఎవరైనా అసలు నువ్వు అమ్మాయివేనా అని ఎప్పుడు అంటారు? ఏ ఈవెంట్ లో అయినా జోష్ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఇచ్చినప్పుడు. జోష్ లో జోష్ పర్ఫార్మెన్స్ ఎక్కించినట్టు ఏది తిన్నారా? నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయిలు టెడ్డీ బేర్లని ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారు? ప్రేమతో గిఫ్ట్ ఇస్తారు కాబట్టి. అమ్మాయిలు ఎందుకు టెడ్డీ బేర్లను ఎక్కువగా ఇష్టపడతారు? టెడ్డీ బేర్లు కూడా మళ్ళీ క్యూట్ గా ఉంటాయి కాబట్టి టెడ్డీ బేర్స్ అంటే ఇష్టం. దిస్ ఈస్ త్రివేణి. త్రివేణి, అమ్మాయిలు ఎక్కువ ఎందుకు టెడ్డీ బేర్లను ఇష్టపడతారు? దాంతో ఫైటింగ్ చేసి గెలవచ్చు కాబట్టి మాకు టెడ్డీ బియర్స్ అంటే చాలా ఇష్టం. మనం చెప్పే సోదంతా ఏమనుకోకుండా వింటాయి కాబట్టి టెడ్డీ బేర్స్ అంటే ఎక్కువగా ఇష్టం. ఎవరన్నా మాట వినకపోతే టెడ్డీ బేర్ను కూర్చోబెట్టి అన్ని చెప్పొచ్చు కదా. అవును. బేసిక్ గా నీ కోపం వచ్చింది ఒకరి మీద, టెడ్డీ బేర్కి ఎలా చెప్తావు? సరే ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇవి టెడ్డీ బేర్ అనుకోండి, ఊరికే అనుకోండి, అబ్బా ఒక్కసారి కనుకోవచ్చుగా. నిజంగానే టెడ్డీ బేర్ లాగా ఉంటా, ఇంకా అనుకోవడం ఎందుకు? విన్నావా? ఏమైంది, ఎందుకు ఇలా చేసావు? నేనేమైనా చేశానా? మొత్తం నీదే కదా, నువ్వెందుకు అలా మాట్లాడలేదు? నువ్వెందుకు ఇలా అన్నావు నన్ను? ఇంతకీ ఎలా ఫ్రస్ట్రేషన్ గా నీ వల్లే, మొత్తం నీ వల్లే. ఎందుకు ఇలా చేసావు? మొత్తం నీ వల్లే కార్తీక్, మొత్తం నీ వల్లే జరిగింది, మొత్తం నీ వల్లే. ఏం జరిగింది? ఆ రోజు బాయ్ ఫ్రెండ్ తో అలా గొడవైంది కదా, నేను వాడితో మాట్లాడలేక నీతో చెప్తున్నా, వినో, నువ్వు ఉన్నది ఇంటికి పట్టానికే కదా, నీ వల్లే కదా. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. ఆడేవండి.
పట్టు మరి ఆడన్నా పడి మరి ఆడన్నా పడతావు చూస్తాడనంతే నేను తండ్రి మా అక్క తండ్రి నేను ఫుట్బాల్ అయినా ఎవరో మంచిని పట్టించి ఫోన్ అయినా తండ్రి కాదా ఇంట్లో ఇట్లా పట్టుకోయి రోడ్లో పోతాడు బైక్ బీగాల్లో తెచ్చుకుంటా నేను అగో ఆ చెట్టు కింద బీగాలు తెచ్చుకుంటే రోజు పట్టుకొని చెప్పండి ఇట్లా రోడ్లో పోతాడు అంతే ఇదేమంటే కాదు పట్టుకో ఇట్లా పడతాయి దెబ్బలు పడతాయి పడతా నేను నేను దెబ్బలు పడతాయి పడతా
ఇదేనా పట్టుకో గుంతాడు అవునా పీకుతాడు. ఏదైనా ఏమి లేదు కామెడీ వీడియో తీస్తానండి ఆయన చెప్పు ఏం లేదు కామెడీ వీడియో ఆయన చెప్పు సరే వీడియో అంతే ఏమనుకున్నావు కామెడీ కామెడీ నక్కుండే కామెడీ అంతే కామెడీ అన్న. బాయ్ పెద్దయ్యా బాగా చూసారుగా ఈరోజు ఎపిసోడ్ అదిరిపోయింది. ఇంకొక సూపర్ డూపర్ రచ్చరంబోల ఎపిసోడ్ తో రేపు మళ్ళీ కలుద్దాం. Until then, Stay tuned to ETV Plus. This is Gayatri. this is Karthik. Josh Entertainment ki care of address.